హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు వీడియోలో ఈ నెల 8, 9, 10 తేదీలలో కన్యారాశి వారి జీవితంలో ఊహించేటటువంటి సంఘటనలు కల్లోలం సృష్టించబోతున్నాయి. అలాగే వీరి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద 3 సంఘటనలు ఏమిటి అనే అంశాలతో పాటుగా ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి ఈ సమయంలో ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారి జాతకాన్ని చూసుకున్నట్లయితే వీరు ఒక రకంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు ఎటువంటి చెడు సమయం ఉన్నప్పటికీ కూడా దైవ బలం అనేది రక్షిస్తుంది. గ్రహ సంచారం మారుతున్నప్పటికీ, ప్రతిరోజు తిథులు మారుతున్నప్పటికీ కూడా వీరి ఫలితాలు ఎక్కువ శాతం అనుకూలంగానే ఉంటాయి. మీకు తెలియకుండా మీకు దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్న వాటికి చాలా తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది. దీనికి గల కారణం మీ మంచితనం, మీ దయాగుణం, ఇతరులకి మంచి చేయాలి అనే మీ ఆలోచన. అయితే కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోకపోతే జీవితంలో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మీ కుటుంబానికి సంబంధించిన అంశాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార అంశాలు, అలాగే ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలు అన్నింటిలో కూడా మీరు అనుకూలమైన ఫలితాలు చూస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి అంశాలు మీరు మార్పులు చూడబోతున్నారు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు పులి స్టాప్ పెట్టబోతున్నారు. కుటుంబానికి సంబంధించిన అంశాలు, అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలన్నీ కూడా గతంలో ఏమైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండి అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు. అలా కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు మీ మాటను అనుసరిస్తారు. మీ మాటను వేద వాక్కుగా భావించే సమయం ఇది. సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడిపే అవకాశం ఏర్పడుతుంది. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్మెంట్ లేదు అనుకున్న వారికి కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ సమయంలో మీకు అతి ముఖ్యమైన 3 సంఘటనలు జరగబోతున్నాయి. అందులో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పిల్లలకు సంబంధించిన అంశాల్లో మీరు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది. ఇక మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నవారైనా, అంటే విద్యార్థులైనా లేకపోతే ఉద్యోగస్తులైన వారు కెరియర్ పరంగా సంబంధించిన అంశమైనా సరే, మీ పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది మీ చెవిన పడడం వల్ల మీకు చాలా సంతోషిస్తారు. అలాగే గతంలో మీరు వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్లో కానీ నష్టపోయి ఉన్నట్లయితే ఇప్పుడు తిరిగి లాభాల బాట పడతారు. అంటే గతంలో మీరు ఆర్థిక అంశాలకు సంబంధించి ఏ రకంగా నష్టపోయి ఉన్నప్పటికీ కూడా అది మీరు ఇప్పుడు ఊహించని విధానంగా లాభంగా మారబోతుంది. ఇక మరొక సంఘటన ఏంటంటే ప్రేమ వివాహానికి సంబంధించిన అంశాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీరు కనుక ఇంట్లోని ప్రేమను చెప్పి పెద్దలు నొప్పించాలనుకున్నట్లయితే కనుక మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అంగీకరించకండి. మూడో వ్యక్తి ఇంట్లో జోక్యం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మూడో వ్యక్తి మాటలు నమ్మి మీ ప్రేమ జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఇక ఉద్యోగపరమైన అంశాలు చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ లభించడం కానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కానీ, ఈ మంచి సంఘటన కానీ ఈ సమయంలో మీకు చోటు చేసుకోబోతుంది. ఇకపై మీరు కెరియర్ ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నారో ఆ విధంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఇన్ టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ పై అధికారులు మెప్పును పొందబోతారు. అలాగే మీ సహ ఉద్యోగులతో కూడా ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే మీ ప్రతి పనిలో కూడా వారు సహాయపడతారు. అది చిన్నదైనా పెద్దదైనా సరే సమయానికి మీ పని పూర్తయ్యే విధానంగా వారు మీకు సహాయపడతారు. దీనివల్ల మంచిగా మీ కెరియర్లో సెట్ అయ్యే అవకాశం కనబడుతుంది. కెరియర్ సెటిల్ కాలేదనుకున్న వారి నిరుద్యోగస్తులకు కూడా ఇది ఒక మంచి సంఘటన అని చెప్పుకోవచ్చు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. పారిశ్రామికవేత్తలు, ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది.
ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. నిరుద్యోగస్తులకు ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి మీరు ఈ సమయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీ పొట్టకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు. అంటే అరుగుదలకు సంబంధించింది లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా ఎటువంటి చిన్న చిన్న సమస్యలైనా ఎదుర్కొనే ఉంటుంది. అందుకోసం సమయానికి ఆహారం తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం పనులు చేయాలి. ఇక మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా గతంలో మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలన్నిటికీ కూడా మీకు పరిష్కారం అయితే ఈ సమయంలో లభిస్తుంది. ఇక మీరు ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలు అనేటివి సర్వసాధారణం. అందుకోసం కష్టం రాగానే విపరీతంగా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యం దైవనామ స్మరణ చేసుకుని దైవ ఫలం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకండి. వారు ఎటువంటి వారో తెలుసుకున్నాక మాత్రమే పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో అందరినీ నమ్మి వారిని కొన్ని విషయాలు చెప్పడం వల్ల మీరు అనవసరంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అయితే మీరు అందరి మాటల మీద శ్రద్ధ పెట్టకుండా మీ పని మీద మీరు ఫోకస్ చేయండి. ఇది మీ కెరియర్ పరంగా ఉన్నతిని తీసుకొస్తుంది. ఇక మీ స్నేహితులు ప్రతి సమస్యకి మీకు అండగా ఉంటారు. మీరు ఎదుర్కొంటున్న కష్టాలకి మీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ముందుగా చెప్పుకున్నట్లు మీకు ఆర్థిక అంశాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. గతంలో నష్టపోయిన డబ్బులు కానీ లేదంటే పెట్టుబడి పెట్టిన డబ్బులు నష్టపోతే కనుక అవన్నీ తిరిగి వస్తాయి. అలాగే మీరు ఏది నూతనంగా వ్యాపారం చేయాలనుకొని లోను కోసం అప్లై చేస్తే లోను ఖచ్చితంగా ఈ సమయంలో శాంక్షన్ అవుతుంది. ఆరోగ్యం మెరుగుపరచడానికి మీరు యోగా, మెడిటేషన్ తరచుగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ చెప్పిన విధంగా అందరికి జరగాలని ఏముండదు. ఎవరికి గ్రహస్థితులు, జన్మ రాశులన్నీ కూడా వేరు వేరు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి జరుగుతాయని చెప్పలేము. కాబట్టి మీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి. పరిహారంలో భాగంగా ముందుగా మీరు మీ ఇంట్లోని స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి. తల్లి కానీ, చెల్లి కానీ, భార్య కానీ, మరి ఇతర కుటుంబ సభ్యులైనా సరే వారిని ప్రేమపూర్వకంగా ఆదరించాలి. దీనివల్ల మీరు జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. వారి సంతోషం మీ కెరియర్కి మంచి బాటలు వేస్తుంది. ఇక మీరు బుధవారం నాడు వినాయకుడు ఖచ్చితంగా పూజ చేయండి. వినాయకుడికి ఇష్టమైన గరికని సమర్పించండి. అలాగే ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని నిత్యం స్మరిస్తూ ఉండండి. ఇలా చేస్తే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాలను సాధిస్తారు. ఎటువంటి ఆటంకాలు ఉండవు. చూశారు కదండి, ఈ నెల 8, 9, 10 కన్యారాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే మీరు జీవితంలో జరగటనలు అంటే అసలు అంటే అంశాలు ఏంటివో ఈ సమయంలో మీరు తెలుసుకోవాల్సిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. కాబట్టి కన్యారాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఇక మీరు ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలు అనేది సర్వసాధారణం. అందుకోసం కష్టం రాగానే విపరీతంగా బాధపడవలసిన అవసరం లేదు. ప్రతినిత్యం దైవ నామస్మరణ అయితే చేసుకోండి. దైవ బలం అనేది పుష్కలంగా మీకైతే ఉంటుంది. ఇంకొక సందేశం ఏంటంటే కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళని ఎప్పటి నమ్మకండి. వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళతోటి షేర్ చేసుకుంటుంది.